ప్రోగ్రెషన్ స్కీమ్ పై నిరసన వ్యక్తం చేశారు ఎస్బీఐ గ్రూప్ ఉద్యోగులు. విధులు బహిష్కరించి గన్ ఫౌండరీలోని ఎస్బీఐ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సమ్మెకు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. ఎస్బీఐ ఉద్యోగుల సమ్మెపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బ్యాంకు ఉద్యోగులంతా కూడా ఈరోజు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం గన్ఫౌండీ సమీపంలోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులంతా కూడా ఈరోజు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. కొన్ని నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే ముఖ్యంగా మీరు ఎలాంటి డిమాండ్లతో ఈరోజు నిరసన కార్యక్రమాలు ప్రారంభించారు? మా బ్యాంకులో సభ్యులకి నిర్వహించినటువంటి ఎక్స్టెండింగ్ వర్కింగ్ అవర్స్ కూడా మేము నిరసిస్తున్నాము. అండ్ కంపాషనేట్ అపాయింట్మెంట్ ఏదైతే గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చిందో అది మా దగ్గర ఇంప్లిమెంట్ చేయని కారణంగా మేము విధులు బహిష్కరించడం జరిగింది. సార్, మొత్తంగా ఈరోజు అపరిష్కృతంగా ఉన్నటువంటి డిమాండ్లు అని చెప్తున్నారు కదా, అయితే ఇవి ఎంతకాలం నుంచి డిమాండ్లు ఉన్నాయి, మొత్తంగా ఎలా స్పందిస్తున్నాయి బ్యాంక్ యాజమాన్యాలు కూడా? కెరియర్ ప్రోగ్రెషన్ అనే స్కీము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసింది మా అనుబంధ బ్యాంకుల్లో మా ఉద్యోగస్తులకు ఏమాత్రము ఇష్టం లేకున్నా కూడా అది బలవంతంగా రుద్ది మా దగ్గర మాకు రావలసిన డిమాండ్లను కంపాషనేట్ అపాయింట్మెంట్ కానీ హౌసింగ్ లోన్ కానీ ఇతర మాకు కావలసిన డిమాండ్లను వాళ్ళు పక్కన పెట్టి ఈ కెరియర్ ప్రోగ్రెషన్ స్కీమ్ ఒప్పుకుంటేనే మీకు ఇతర డిమాండ్లు ఇస్తాము అని చెప్పడంతో ఈ సమ్మెను మా నేషనల్ ఆర్గనైజేషన్ ఏఐబిఏ తరఫున నుంచి మేము ఈనాడు భారతదేశంలోని అన్ని జాతీయ బ్యాంకుల్లో కూడా ఈ స్ట్రైక్ జరపడం జరుగుతున్నది. సార్, ప్రధానంగా ఈ కెరియర్ ప్రోగ్రెషన్ స్కీమ్ వల్ల ఉద్యోగులకు ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం ఉంది? అంటే ఈ స్కీమ్ కేవలం ఎస్బీఐలోనే ఇప్పుడు ప్రస్తుతం ఇంప్లిమెంట్ చేశారంటున్నారు, మిగతా బ్యాంకుల్లో కూడా ఇంప్లిమెంటేషన్కి అవకాశం ఉందంటారు? ఇవాళ కెరియర్ ప్రోగ్రెషన్ స్కీమ్ ద్వారా ఎస్బీఐ మేనేజ్మెంట్ స్టేట్ బ్యాంక్ సబ్సిడరీస్లో దాన్ని చొప్పించి ఇది వైలేట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఈవెన్ ఎస్బీఐ మేనేజ్మెంట్ వాదిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో యాజమాన్యానికి ఉద్యోగస్తులకి మధ్యలో జరిగినటువంటి ఒప్పందాల ప్రకారమే కెరియర్ ప్రోగ్రెషన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినారు. మరి ఇక్కడ కూడా ఉద్యోగ సంఘాల మధ్యలో ఒప్పందాలు జరగాలి కదా, అది జరగలేదు. ఉద్యోగ సంఘాలు దాన్ని వ్యతిరేకించినాయి. అయినా కూడా కిందకి వెళ్ళి ఎంప్లాయీస్ని ఆప్షన్ అడిగినారు. ఎంప్లాయీస్ కూడా దాన్ని రిజెక్ట్ చేసినారు. దాన్ని 99% మంది ఉద్యోగస్తులు రిజెక్ట్ చేసినటువంటి స్కీమ్ని బలవంతంగా ఇంప్లిమెంట్ చేయడం అంటే అది నిరంకుశ ధోరణి మాత్రమే. ఎందుకు ఈ బ్యాంకులో యాజమాన్యాలు మొండి వైఖరి అవలంబిస్తూ ఉన్నాయి? మీరు దాదాపు స్ట్రైకులు ఇలాంటివన్నీ కొనసాగిస్తూనే ఉన్నారు, ఎందుకు ఇలా జరుగుతుందంటారు? బ్యాంకింగ్ ఇండస్ట్రీలో సుదీర్ఘకాలంగా ద్వైపాక్షికం వైలేటరలిజం అనేది ఏఐబిఏ సాధించింది. అటు యాజమాన్యాలు ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు జరిగిన మీదట ఒక ఒప్పందం వచ్చిన మీదటే సర్వీస్ కండిషన్ నిర్ణయించబడతాయి. అయితే దీన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజ్మెంట్ అటు 10th బైపార్టెట్లో జాతీయ స్థాయిలో గవర్నమెంట్ తోటి ఒప్పందం మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అనుమతితో జరిగినటువంటి ఒప్పందంలో ఈ స్కీమ్ లేదు. అలానే అసోసియేట్ బ్యాంక్స్లో ఉన్నటువంటి యూనియన్ల మధ్య కూడా ఎక్కడా ఈ ఒప్పందం లేదు. దీన్ని ఒక రకంగా ద్వైపాక్షికాన్ని బైలేటరిజాన్ని దెబ్బకొట్టడం అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజ్మెంట్ చేస్తుంది. ఈ స్కీమ్ని ఫోటోగా ప్రారంభించడానికి అవకాశం ఏమైనా ఉందంటారు? దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్బీఐ ఇంప్లిమెంట్ చేసినప్పుడు అక్కడ ఏం అపోజిషన్ రాలేదు, వాళ్ళు యూనియన్ సంతకం పెట్టారు. అలాగే మమ్మల్ని కూడా ఇప్పుడు సంతకం పెట్టమని బలవంత పెడుతున్నారు. మా యూనియన్ వేరే, వాళ్ళ యూనియన్ వేరే. ఇక్కడ మాకు ఏఐబిఏ వీళ్ళు ఏమంటున్నట్టు బలవంతంగా బోర్డు అప్రూవల్ తీసుకొని బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తారు. మాది దీనికి మేము వ్యతిరేకిస్తున్నాము. ఎస్బీఐ తనకు తానుగా ఈ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఎస్బీఐ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఈ కెరియర్ ప్రోగ్రామ్ స్కీమ్ కనుక మరిన్ని బ్యాంకుల్లో కూడా ఇంప్లిమెంట్ అయితే పూర్తిగా బ్యాంకింగ్ రంగంలో నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందంటున్నారు బ్యాంకు ఉద్యోగులు. ఇప్పుడు కొనసాగిస్తున్నటువంటి సమ్మెను దీన్ని తీవ్రతరం చేస్తాం, ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాయి బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్. నర్సింగ్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.